హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే నేను కూడా వెళ్తున్నాను, లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాను. జాతర అంటే ఎలాగో ఒక 1 వీక్ వరకు ఉంటుంది. జాతరకి అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు చుట్టాలు అందరూ ఇంటికి. ఇంకా పక్కనే ఉన్న మేము వెళ్ళకపోతే ఎలాగా. నేను కూడా వెళ్తున్నాను. డ్రెస్ ఆల్టరేషన్కి ఇచ్చాను కానీ ఇంకా లూజ్గానే ఉంది. ఇంకా తప్పదు, వేసేసుకున్నాను కదా, టైం కూడా లేదు. ఇక్కడ మా వారిని దింపమని చెప్పానమాట పొద్దున్నే. సో ఆయనతో వెళ్ళాలంటే డెఫినెట్గా ఫాస్ట్గా రెడీ అవ్వాలి. సో నేనైతే బస్సులో అయితే నిదానంగా వెళ్తాను రెడీ అయ్యి. సో ఆయన డ్రాప్ చేయమన్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాలి. సో మా వారితో పని ఉందన్నమాట కొంచెం, అందుకని ఈరోజు ఆయన డ్రాప్ చేయమని చెప్పాను. ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ పిల్లలతో వెళ్ళినప్పుడు నేను బస్సులోనే వెళ్ళిపోతున్నాను. సో పిల్లలకి కొంచెం బస్సు ఇవన్నీ అలవాటు చేద్దామని చెప్పి, ఎప్పుడు బండి కారు కాకుండా పిల్లలకి అన్నీ అలవాటు చేయాలి కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మార్కెట్కి వెళ్ళాలి. ఫస్ట్ టైం మార్కెట్కి వెళ్తున్నాను నేను. అమ్మ వచ్చేటప్పుడు చేప తీసుకురమ్మని చెప్పారనమాట. మేము ఉండే ప్లేస్లో అన్ని రకాల చేపలు, ఈ రొయ్యలు, పీతలు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకురమ్మని చెప్తారనమాట. ఎప్పుడో కుదిరితే తీసుకెళ్తాము, లేదంటే లేదు. ఈ రోజు అయితే చేప తీసుకెళ్దామని వచ్చామన్నమాట ఇక్కడికి. ఇంట్లో వాళ్ళు తీసుకొస్తే వండడం తినడం తప్ప మనకి ఇలా కొనడం తెలియదు అనమాట. బేరం ఆడడం అయితే నాకు అస్సలు రాదు. సో మా వారితో వెళ్తే ఆయన ఎలా అడుగుతారో చూద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చేప తీసుకుందామని వచ్చాము. ఇక్కడ చేపలు చాలా ఉన్నాయి. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో చూద్దామని చెప్పి ఒక రౌండ్ వేసాను అనమాట. ఇక్కడ అలా పొడుగ్గా పెట్టారు చేపలను ఇక్కడ పేర్చి. రొయ్యలు ఇంకా పీతలు కూడా ఉన్నాయి. వీటి పేర్లు కూడా తెలియదు మనకి, ఎప్పుడు చూసినట్టే లేదు ఈ చేపలని. అన్ని చేపలు ఉన్నాయి. ఇంకా వాటర్లో కూడా వేసారు. వెనకాల చూసారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో కింద. ఈ చేపల్లో కూడా ఫ్రెష్ చేపలు అలాగే నిల్వ చేపలు కూడా ఉంటాయి కదా. సో ఆ కన్ను దగ్గర కొంచెం ఇలా తీసి చూస్తే అక్కడ ఎర్రగా ఉంటాయి ఫ్రెష్ చేపలు అంట. సో అమ్మ చెప్పేది ఫ్రెష్ చేపలను చూసుకోవాలని. మేమైతే ఈ చేప తీసుకున్నాం అనమాట. సో దీని రేట్ అయితే 450 అలా చెప్పారు. అడిగితే ఒక 50 రూపీస్ తగ్గించి 400కి ఇచ్చారనమాట. సో ఇక్కడే చేయించేస్తున్నాము. మనం కోసి అన్నీ చేయాలంటే కొంచెం పెద్ద పనిలా ఉంటుంది. వీళ్ళు చాలా ఈజీగా చేసేస్తున్నారు. దీనికి ఏదో మేకుల్లో ఉన్నాయన్నమాట, వాటితో పొలుసుని ఈజీగా తీసేస్తున్నారు, పైన ఉన్న పొలుసుని. తర్వాత ఇంకా ఇలా సన్నగా ముక్కల్లా కొట్టేస్తున్నారు. వాళ్ళ దగ్గర కత్తులు చాలా పదునుగా ఉంటాయి కదా. చేప కూడా చేయించేసాము. ఇంకా ఇక్కడ ఎక్వేరియంస్లో కూడా పెట్టారు బోల్డని చేపలని. ఇన్ని చేపలని అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఇంకా చేప తీసేసుకొని వచ్చేటప్పుడు చింతచిగురు కూడా తీసుకోమని చెప్పారమ్మ. ఇక్కడ ఇలా కుప్పల్లా పెట్టారు కదా, ఒక్కొక్కటి వచ్చేసి 20 రూపీస్ అంట. సో మేము రెండు కలిపి 30 రూపీస్కి తీసుకున్నాము. ఇక్కడ దొరకదేమో అనుకున్నాం కానీ ఇక్కడ అమ్మేస్తున్నారు కాబట్టి ఇంకెక్కడే తీసేసుకున్నాము. తర్వాత చూస్తే దారిలో ఎక్కడ చూసినా చింతచిగురే కనిపించింది. ఒక పక్కన మా వారికి షాప్ టైం అయిపోతుంది అనమాట. సో అందుకని ఫాస్ట్గా తీసేసుకున్నాము. మా ఇంటికి వెళ్ళడానికి ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు బండి మీద అయితే. ఇవన్నీ తీసుకునేసరికి ఇక్కడ 1/2 అవర్ పట్టింది. కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి రోడ్ అయితే పెద్దగా ట్రాఫిక్ ఏమీ లేదు, ఖాళీగానే ఉంది. ఇంకా ఎండ కూడా స్టార్ట్ అవ్వలేదు, బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్టార్ట్ అయ్యాము. ఇంకా మామిడికాయల సీజన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది కదా, కానీ ఎక్కడ చూసినా మామిడికాయలు కనిపిస్తున్నాయి ఫుల్గా. ఈ నరసాపురం పాలకొల రోడ్లో మాత్రం ఎక్కువగా ఈ మామిడికాయలు, పనసకాయలు, ఈ పుచ్చకాయలు ఇవన్నీ కనిపిస్తాయి. సీజన్ బట్టి ఏ ఫ్రూట్ అయితే ఆ ఫ్రూట్ అక్కడ దొరికేస్తుంది. ఇదివరకు ఈ రోడ్లో అంత ఎక్కువగా ఉండేవి కాదు. ఈ మధ్యకాలంలో అయితే అసలు దొరకందంటూ ఏది ఉండట్లేదు. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి మధ్యలో తాగడానికి తినడానికి అన్నీ దొరికేస్తున్నాయి. అటు నుంచి ఇటు ట్రావెల్ చేయడానికి 20 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది, కానీ ఈ లోపే ఏదైనా అవసరం అయితే అక్కడ తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకా తాటి ముంజలు అయితే ఈ ఇయర్లో ఫస్ట్ టైం తింటున్నాం మేము. ముంజలు కూడా ఈ రోడ్లో కొంచెం ఎక్కువగానే దొరుకుతున్నాయి, లేదంటే వేరే ప్లేస్కి వెళ్ళాలి కొంచెం దూరం. సో అందుకని వచ్చేటప్పుడు తీసుకురండి కనిపిస్తా అన్నారని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి వెనక్కి వచ్చి తీసుకున్నాం అనమాట. మేమే బోని కూడా, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు, జస్ట్ అక్కడ పేర్చారు అంతే. మేము వచ్చేసరికి ఇంకా మేమే తీసుకున్నాం. ఫస్ట్ అయితే డజన్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ముంజుల్ని సపరేట్ చేయడం కొంచెం కష్టమే కదా, సో అదైతే వర్తే అనిపించింది నాకైతే. మనం చూస్తే చాలా ఈజీగా తీయడం అని అనిపిస్తుంది, కానీ చేయడం కష్టమే కొంచెం. అంటే వాటర్ అందులో బయటికి పోకుండా జాగ్రత్తగా తీయాలి కదా. వీటిలోనే మళ్ళీ ముదిరివి లేతవి కూడా ఉంటాయి. రెండు మిక్స్ చేసే వేస్తారనుకోండి, మొత్తం అన్నీ లేతవి అయితే వేయరు కదా. సో రెండు మిక్స్ చేసే ఉన్నాయి మేము తీసుకున్నప్పుడు కూడా. ఫస్ట్ అయితే ఒక బకెట్లోకి వేసేసుకొని తర్వాత కవర్లో వేసుకున్నారనమాట. సో వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా డబ్బులు ఇచ్చేద్దామని ఇచ్చాను, కానీ వాళ్ళ దగ్గర చేంజ్ లేదంట. సో మళ్ళీ ఫోన్పే చేయమన్నారనమాట. ఫోన్పే చేస్తున్నాము.
సో ఇవి తీసుకున్నాం అనమాట. మ్యాక్సిమం లేతవే వచ్చాయి, ఒక 8 అలాగా, మిగిలినవన్నీ కొంచెం ముదురుగా ఉన్నాయి. ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయింది. ఈరోజు సండే కాబట్టి లక్కీగా నాకు అన్ని తిట్లు పడవన్నమాట. సో కొంచెం లేట్గా తీసినా పర్లేదు షాపు, అందుకని చెప్పి ఇంకా ఏమనలేదు నన్ను. ఇంకా పిల్లల్ని చూసి అయితే 10 days అయిపోతుంది. పిల్లలు వెళ్ళారు కానీ నా మనసు అంతా అక్కడే ఉందన్నమాట పిల్లల మీద. ఎర్లీ మార్నింగ్ అయితే 5 అయిందంట వచ్చేసరికి. ఎప్పుడు 4కి అలా వస్తుందన్నమాట బస్సు వైజాగ్ నుంచి. ఈసారి 5 అయ్యిందంట. చెల్లైతే వాళ్ళిద్దరు పిల్లల్ని, మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఒకతే వచ్చింది. నేనైతే అసలు చాలా కష్టం అలా రావడం, ఎప్పుడు వెళ్ళలేదు రాలేదు కూడా. ఎందుకంటే ట్రైన్ జర్నీకి బస్ జర్నీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బస్ అయితే మధ్యలో ఎక్కడ ఆగుతాయి, ఏదో ఒక చోట ఆగుతుంది, కానీ ట్రైన్ అయితే మనం కంఫర్ట్గా ఫీల్ అవుతాం. దట్టు చిన్నపిల్లలతో అంటే చాలా ఇబ్బంది బస్సులో వెళ్ళడం. ట్రైన్ అయితే కొంచెం వాష్రూమ్కి వెళ్ళడానికి అది కంఫర్ట్గా ఉంటుంది, కానీ ఈ పిల్లలతోటి వాళ్ళకి ఎప్పుడు వాష్రూమ్కి అర్జెంట్ అంటారో తెలియదు కాబట్టి బస్సులో చాలా ఇబ్బంది పడుతూ రావాలి. లక్కీగా ఆ పిల్లలు పడుకున్నారంటే ఇంక లేవలేదంట మార్నింగ్ వరకు. లాస్ట్ టైం పిల్లలతో వైజాగ్ వెళ్ళినప్పుడు మేము ఫేస్ చేసాం రండి ప్రాబ్లమ్స్, అందుకని చెప్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పాను కదా, డాడీ అయితే పూరి తీసుకొచ్చారనమాట. ఇంట్లో ఆల్రెడీ అమ్మ పెసరట్టు వేసింది, మళ్ళీ మా కోసం పూరి తీసుకొచ్చారు. సో బ్రేక్ఫాస్ట్ చేస్తూ చెల్లి నేను మాట్లాడుకుంటున్నాం అనమాట, జర్నీ ఎలా జరిగింది ఏంటని. ఇంకా భరత్ అయితే వాళ్ళ డాడీతో వెళ్ళిపోయాడు, ఎందుకంటే సైకిల్ ఉంది కదా ఇంటి దగ్గర, సైకిల్ తొక్క అయితే చాలా రోజులు అయిపోయిందంట. సో అందుకని సైకిల్ కోసమే వెళ్ళిపోయాడు భరత్ అయితే. ఇంకా ఆద్య అయితే నాతోనే ఉంది. ఆద్య మ్యాక్సిమం నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. ఈ 10 days అయితే ఇంకా అడగకుండా వాళ్ళ పిన్ని దగ్గర అయితే బాగానే ఉంది. అక్కడ ఉన్నప్పుడు అయితే ఇక్కడే ఉండిపోతాను, ఇంక రానని చెప్పింది. ఇప్పుడేమో ఇంక వెళ్ళను, ఇక్కడే ఉంటానంటుంది. ఇంకా పిల్లలు అంతే కదా, ఎక్కడ ఉంటే ఆ సైడే మాట్లాడతారు. ఇంకా పైకి వెళ్ళాము, చేపలు తీసుకొచ్చారు కదా, అవి కొంచెం క్లీన్ చేయాలి. ఇక్కడ ఆద్య ఏం చూపిస్తుందంటే నెయిల్ పాలిష్ చేసుకుందంట, నెయిల్ పాలిష్ చెరిగిపోతుందని చూపిస్తుంది అనమాట. సో చేపలను అయితే వాళ్ళు కొంచెం ఇలా ముక్కలు కట్ చేసి ఇచ్చారు, కానీ క్లీన్ చేయడం అది చేయరు కదా. సో పైన ఎలాగైనా ఎంత పొలుసు తీసినా కొంచెం పొలుసు అయితే ఉండిపోతుంది. సో మళ్ళీ మనం పొలుసు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పైన బట్టల రాయి ఉందన్నమాట, కొంచెం కరుగ్గా ఉంటుందని చెప్పి పైకి వచ్చి క్లీన్ చేశాను. ఫస్ట్లో అమ్మ వాళ్ళు పైనే ఉండేవాళ్ళు అనమాట. తర్వాత ఎందుకో పైన ఉండకూడదు, మళ్ళీ కింద ఉండాలని చెప్పారని చెప్పి కిందకు వచ్చేసారు. అది పాయింట్ కాకపోయినా పైకి ఎక్కి దిగడం కొంచెం కష్టమే స్టెప్స్ అని చెప్పి కిందకు వచ్చేసారనమాట. పైన అయితే ఎక్కువ ప్లేస్ ఉండదు అనమాట, చూస్తున్నారు కదా, బయట అంతా తిరగడానికి పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ బాగుంటుంది. అలాగే బట్టలు ఆరేసినా బాగా ఎండ తగులుతుంది కాబట్టి ఫాస్ట్గా ఆరిపోయాయి. ఇంకా సమ్మర్ వస్తే వడియాలు పెట్టుకోవడానికి కూడా బాగుండేది. కింద అయితే పిల్లలు ఆడుకోవాలంటే ఇంకా రోడ్డు మీదకే వెళ్ళిపోవాలి. మా రోడ్డు మీద పెద్దగా బండ్లు ఏమీ తిరగవాలండి, పర్లేదు. కాకపోతే పైన ఉన్నప్పుడు పిల్లలు కిందకి వంగి చూస్తే పడిపోతారేమో అని భయపడేవాళ్ళము. ఇప్పుడు ఆ టెన్షన్ లేదంతే. ఇంకా చేపలను అయితే ఫస్ట్ ఇలా పొలుసు లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసేసి క్లీన్ చేసేసాను. సో ఇలా క్లీన్ చేశాను అనమాట. అమ్మ ఇక్కడ ఒక డబ్బాలోని పుదీనా మొక్కలు వేసిందనమాట. పుదీనా భలే వచ్చింది కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు బాగుంది ఫ్రెష్గా. సో బిర్యానీలో వేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు డాడీ. సో చికెన్ అయితే కొంచెం బిర్యానీ చేద్దామని కొంచెం అయితే కర్రీలా వండుదాము, చింత చిగురు తీసుకొచ్చాం కదా, సో అనుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే చికెన్ను ఇంకా ఫిష్ మ్యాగ్నేట్ చేస్తున్నాను. అమ్మ ఫోన్ ఎక్కడ పెట్టి వీడియో చేస్తున్నాను అని అడుగుతుంది అనమాట. సో అక్కడ పెట్టానని చూపిస్తున్నాను. నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను ఏదో ఒకటి బ్యాలెన్స్ చేసుకొని ఫోన్ సెట్ చేసుకుంటాను అనమాట. ఫోన్ ఎక్కడ పెట్టాను కూడా ఎవరికి తెలీదు, వీడియో తీస్తున్నట్టు కూడా తెలీదు. సో అందుకని అమ్మ వీడియో తీస్తున్నానంటే ఫోన్ ఎక్కడుందని అడిగారు అనమాట. ఇంకా ఫిష్ అయితే కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి కొంచెం అల్లం పేస్ట్ ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాను కాసేపు. ఇక్కడ ఏం వండుతున్నానో చెప్తున్నాను. అక్కడ నేను మాట్లాడేసరికి కరెక్ట్గా కుక్కల విజిల్ వస్తుంది, పక్కనే బిర్యానీ పెట్టాను అనమాట. కరెక్ట్గా నేను మాట్లాడదాం అనుకునేసరికి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, అందుకే ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలి తప్పదు. ఇక్కడైతే చేపల పులుసు పెట్టారు పక్కనేమో బిర్యానీ పెట్టాను. ఇప్పుడు ఇంకా చింత చిగురు తీసుకొచ్చాం కదా, ఫస్ట్ అయితే చింత చిగురుని ఆకులు విడిగా తీసేసుకోవాలి కదా. ఇక్కడ నేను ఆద్య తీసేసినాం అనమాట. ఆకులు తీసేసుకొని తర్వాత వాష్ చేసుకొని సేమ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసేసుకొని ఫైనల్గా ఈ చింత చిగురుని నలిపేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫిష్ మ్యాగ్నేట్ చేశాను కదా, తర్వాత ఫిష్ ఫ్రైని ఇక్కడ ప్యాన్ మీద వేసేసాను అనమాట. సో కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, బాగా ఫ్రై అవుతాయని చెప్పి ఈ దోశ ప్యాన్ ఉంటే దాని మీద వేసేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండు వైపు టర్న్ చేసి ఫ్రై చేసుకున్నాను. చేప ముక్కలు కోసేటప్పుడు ఇంకొంచెం పలుచగా కోస్తే త్వరగా ఫ్రై అవుతాయి మనకి, ఇంకొంచెం దలసరగా ఉన్నాయి అందుకే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాయి. ఇంకా సండే అయితే ఇలా బిర్యానీ చేపల పులుసు చేపల ఫ్రై ఇంకా చికెన్ చింత చిగురు కర్రీ
సో ఇవి సండే స్పెషల్స్. ఇంకా పిల్లలు అయితే వైజాగ్ వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారనమాట. సో అక్కడి నుంచే మా వారికి వీడియో తీసి పంపించారు. మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాటర్ని చూస్తే పిల్లల గురించి తెలిసిందే కదా. ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ పాప అనమాట. వీళ్ళు ముగ్గురు కలిస్తే మామూలుగా ఉండదు ఇంకా కలర్ అయితే. వైజాగ్లో చూడాల్సిన ప్లేస్లు చాలా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు కొన్నే చూసాము, ఇంకొన్ని మిస్ అయ్యాము. ఈసారి వెళ్తే మాత్రం మొత్తం అన్నీ కవర్ చేయాలి. ఇంకా చెల్లి ఎప్పటి నుంచో ఈ రాగి తోప అడుగుతుంది అనమాట. సో రాగి తోప చేస్తున్నాను ఈరోజు. నడుముకి బలం లేని వాళ్ళకి, ఈ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది రాగి తోప. సో హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నెని పెట్టేసుకుని 1 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను. బెల్లం కొంచెం ఈ రంగులో ఉన్నది తీసుకోండి. తీసుకున్నప్పుడే కొంచెం థిక్ కలర్లో ఉన్నది మంచి బెల్లం అనమాట. నల్ల బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లం తీసుకుంటే ఇంకా మంచిది. సో 1 గ్లాస్ తీసుకున్నాను, చిన్న గ్లాస్ తోటి బెల్లం. సేమ్ గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అంతా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని, ఈ డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను యాడ్ చేస్తున్నాను. ఒక కడాయిలో ఫస్ట్ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని, జీడిపప్పు యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఎంత బెల్లం తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో రాగిపిండిని తీసుకోవాలి. ఇప్పుడు రాగిపిండిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిలో ఫ్రై చేసుకుంటే రాగిపిండికి ఇంకొంచెం టేస్ట్ వచ్చి ఈ రాగి తోప అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. రాగిపిండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, దాన్ని స్ట్రెయిన్ చేసి యాడ్ చేసుకోవాలి. బెల్లంలో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. పాకాన్ని యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇది సరిపోతుంది పాకం. ఇంకొంచెం కావాలంటే మీరు పాకం పెట్టుకున్నప్పుడే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇంకా లూజ్గా తింటాము అనుకుంటే. రాగితోపు అయితే కన్సిస్టెన్సీ ఇలాగే ఉంటుంది. సో ఇలా దగ్గర పడి మనకి ఈ కడాయి నుంచి సపరేట్ అవ్వాలన్నమాట. ఇలా స్టిక్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ రాగి తోప ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నడు నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళకి. మనకి జనరల్గా అయితే బియ్యం పిండితో చేసి పెడతారు కదా, బియ్యం పిండి పిట్టు అంటారు కదా. సో ఇది కూడా రాగి తోప కూడా ఇంచుమించు అలాంటిదే. ఈ రాగి పిండి అయితే ఇంకా హెల్తీ కదా. బియ్యం పిండితో చేసే ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే అడగండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పీసెస్లో కట్ చేద్దామని చెప్పి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ రాగి తోపని యాడ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే తీసేసుకొని కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డుల్లా కూడా చుట్టుకోవచ్చు. జస్ట్ మనకి పిల్లలకి ఎప్పుడైనా పెరిగేటప్పుడు కొంచెం డిఫరెంట్గా పెట్టాలంటే ఇలా ట్రై చేయొచ్చు, లేదంటే కప్లో వేసుకొని స్పూన్ వేసుకొని తినేయచ్చు. ఇలా తిన్నా అదే టేస్ట్. కాకపోతే పిల్లలకి పెడదాం అనుకుంటున్నాను. వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే వెంటనే తింటారు కదా. పిల్లలు ఇలాంటివి గొమ్మని ఇష్టపడి తినరు, ఈ రాగి ఫ్లోర్తో చేసేవి అవిను. సో అందుకని తింటారా లేదని చెప్పి ఇలా కట్ చేస్తాను అనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే టర్న్ చేసినా పడలేదు. కాసేపటికైతే టర్న్ చేసిన వెంటనే ఇంకొక ప్లేట్లోకి వేసుకున్నాను. ఎగ్జాక్ట్గా అదే షేప్లో పడింది. ఇప్పుడైతే కట్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన షేప్లో. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది కూడా. చిన్నపిల్లలు కూడా తినచ్చు ఈజీగా. నవ్వాల్సిన పని కూడా లేదు, అంతలా కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే. ఇంకా చెల్లిని కట్ చేయమని చెప్పాను, చాలా జాగ్రత్తగా కట్ చేస్తుంది. కరెక్ట్గా పీసెస్ అవుతాయా లేదా అని డౌట్గా కట్ చేస్తుంది అనమాట. చెల్లికైతే రీసెంట్గా అంటే చిన్న బాబు కదా, అందుకని చెప్పి నడుము నొప్పి ఎక్కువగా ఉందని చేయమంటుంది. లాస్ట్ టైం కూడా చేయమంది కానీ అప్పుడు కుదరలేదు నాకు, అప్పుడు ఇంటికి వచ్చేసాను అనమాట. సో అందుకని ఈసారి చేస్తానని చెప్పాను, అందుకే ఈరోజు చేశాను. ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ అయితే. ఇదివరకు అయితే ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు ఇలా ఉన్నప్పుడు వాళ్ళు చేసి పెట్టేవారు. ఇప్పుడైతే ఇవి అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఈ ఫుడ్ అయితే చాలా తక్కువ చేసుకొని తిన్నాము. ఇప్పుడు వచ్చిన స్వీట్స్కి అలవాటు పడ్డారు, కానీ ఈ పాత వంటలు అయితే ఎవరు చేసుకోవట్లేదు అని తెలిసి మా అద్దెకి ఇచ్చాను. తిన్నది, ఆ అద్దెకి నచ్చిందంట. సూపర్ అని చెప్తుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు ఇష్టంగానే. కొంచెం బెల్లం ఎక్కువ చేయండి, స్వీట్గా ఉంటుంది కదా. నెక్స్ట్ జాతర వీడియో పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.